మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఈగల్ టీం. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనుంది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల నుంచి కీలక సమాచారం లాగుతున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్టులు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 5గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వరుస అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ను సీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మోయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రెడ్డి ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి వైపు దర్యాప్తు కొనసాగుతున్న వేళ నిన్న సమాచారం అందుకున్న ఈగల్ టీము ఇక్కడ 11 మందికి సంబంధించి కూడా డ్రగ్స్ టెస్ట్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే నిన్న 11 మందికి సంబంధించి కూడా ఇక్కడ వారికి ఈగల్ టీం ఎప్పుడైనా ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి కిట్ను తీసుకొచ్చి కూడా ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అనుమానం ఉన్న సంబంధించి కూడా వారి యూరిన్ని అందులో తీసిన తర్వాత కూడా అప్పటికప్పుడు ర్యాండమ్గా వాళ్ళు డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినని ఒక నిర్ధారణకు వచ్చే సంబంధించిన కిట్టుగా మనం చెప్పాల్సి ఉంటాం. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు సంబంధించి కూడా ర్యాండమ్గా వారిని చెక్ చేసేందుకు కొంత టెక్నికల్ సంబంధించి కావచ్చు, ర్యాపిడ్ సంబంధించిన ఈ టెస్ట్ కిట్ను కూడా అప్పుడు ఈగల్ టీము సమకూర్చుకుంది. ప్రస్తుతానికి అయితే నిన్న సంచలనం రేపిన ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే నిన్న 11 మందికి సంబంధించి కూడా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉన్న సమాచారం అందుకున్న ఈగల్ టీం వచ్చిన తర్వాత 11 మందిని అదుపులోకి తీసుకొని వారి యూరిన్ టెస్ట్ను కూడా టెస్ట్ చేసింది. అందులో సుమారుగా నిన్న 5గురికి మాత్రమే ఇందులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా ఈగల్ టీం అధికారులు నిర్ధారించారు. కానీ ఏపీకి సంబంధించిన ఎంపీ మాత్రం తన ఈ ర్యాండమ్ సంబంధించిన కిట్ సంబంధించి యూరిన్ టెస్ట్లో వాటర్ కలపడంతో కూడా అతనికి నెగిటివ్ వచ్చింది. కానీ ఆ అనుమానం రావడంతో తిరిగి 11 మందికి సంబంధించి కూడా బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. అందులో 5గురితో పాటు ఆయనకు కూడా 6గురికి పాజిటివ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన కిట్లను కూడా మనం ఒకసారి నిన్న ఎక్కడైతే ఈగల్ టీం ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారో ఫామ్ హౌస్ సంబంధించిన టాయిలెట్లో ప్రస్తుతానికి మనకు సంబంధించిన శాంపిల్స్ కూడా ఇక్కడే పొందుపరిచి స్పాట్లో చెక్ చేసినప్పుడు 5కి వచ్చింది. కొంత టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఈ ర్యాండమ్ కిట్ను కూడా కొంత దాన్ని మిస్మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు, వాటర్ క్వాంటిటీని పెంచారని కూడా ఈగల్ టీం అధికారులు చెప్పారు. అందుకే నెగిటివ్ వచ్చింది. కాబట్టి అనుమానం రావడంతో అతడి బ్లడ్ శాంపిల్ తీసుకొని ల్యాబ్కు పంపించిన తర్వాత కూడా అతడికి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. అట్లకు సంబంధించి 11 మందికి సంబంధించిన కిట్స్ని కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి 6గురు సంబంధించిన డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు, జడ్జి ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే ఈగల్ టీం కసరత్తు చేస్తున్న క్రమంలో కూడా అందుకు సంబంధించి ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ఇప్పుడంతా కూడా వీళ్ళు కన్జ్యూమర్లుగా ఉన్నారు కాబట్టి, కానీ ఈ నిన్న ఘటనలో ఈగల్ టీం అధికారులు వచ్చినప్పుడు వారి మీద తుపాకీతో కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆమె యాక్ట్ పెట్టారు. ఇక మరికొద్ది సేపట్లో, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా జోరుగా చర్చ జరిగింది. గతంలో చాలా పార్టీలు జరిగాయి కానీ కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం నేరుగా ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన ఓనరే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతానికి అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ఈ ఫామ్ హౌస్ను కూడా సీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సిటీ పోలీస్ యాక్టు నిబంధనల ప్రకారం కూడా ఈ ఫామ్ హౌస్ సీజ్ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న తెలుస్తుంది. కాబట్టి గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా ఈ ఫామ్ హౌస్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఈ అసాంఘిక కార్యక్రమాలు, డ్రగ్స్ పాటు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ మేరకు ఆ చట్టం ప్రకారం కూడా ఈ ఫామ్ హౌస్ సీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచడం, ఎందుకంటే ఎన్డీపీసీ యాక్ట్తో పాటు ఆర్మ్డ్ యాక్ట్ను కూడా పెట్టారు. కాబట్టి పూర్తి స్థాయిలో డ్రగ్స్కి సంబంధించిన వారికి కోర్టు ముందు హాజరుపరచడం, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కానీ ఆయుధం వినియోగించారు, ఈగల్ సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆ కేసు కొంత సీరియస్ ఉంటుంది, శానిటీ ఎక్కువ ఉంటుంది, కేసు సంబంధించిన సెక్షన్లు కూడా కొంత బలంగా జోడించారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొంత ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన వారు ఎవరు, ఆనవాళ్ళు ఎవరు, ఎక్కడిని తీసుకొచ్చారో సమాచారం కూడా ఈగల్ టీం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకవైపు కేసు కొనసాగుతుంది. ఇల్లీగల్
యాక్టివిటీకి కేంద్ర బిందువైన ఈ ఫామ్ హౌస్ను కూడా సీజ్ చేసేందుకు సిటీ పోలీసులు అంటే సైబరాబాద్ అది ఫ్యూచర్ సిటీ సంబంధించిన పోలీసులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి కిరణ్ 10 టీవీ వైనాబాద్.